అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. ఆగస్ట్ 27న వినాయక చవితి అయితే వస్తుంది. ప్రతి గల్లీలో కూడా పోటాపోటీగా వినాయకులను పెట్టి అంగరంగ వైభవంగా పూజలైతే చేస్తూ ఉంటారు. అయితే ఈ వినాయక చవితి అప్పుడు సినిమాల ప్రభావం వల్ల ఎటువంటి విగ్రహాలను పెడుతున్నామో మనందరికీ తెలిసిందే కదా. అయితే ఒకప్పుడు మన సాంప్రదాయం ప్రకారం మట్టి గణపతియే మహాగణపతి అని అంటూ ఉంటారు. అసలు అలా ఎందుకు అంటారో అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మట్టి గణపతియే మహాగణపతి అని అంటూ ఉంటారు కదా, అసలు ఇది ఎందుకు వచ్చింది? మన శరీరంలో పూర్తిగా షట్చక్రాలు ఉన్నాయి. ఆ షట్చక్రాలలో అట్టడుగున ఉన్న అంటే కింద భాగంలో బేస్, మూలాధారం అంటాం దాన్ని. మనం దేని మీద అయితే ఆధారపడి కూర్చుంటామో అదే ఆధారం, మన బేస్ అన్నమాట. ఆ ప్రాంతాన్ని మూలాధారం అంటాం. ఆ ప్రాంతాన్ని అక్కడ ఒక చక్రం ఉంటుంది, అక్కడ కూడా అమ్మవారు ఉంటుంది. ఈ మూలాధారానికి అధిపతి గణపతి. మూలాధారం అంటే కింద కదా, కనుక అన్నిటికంటే కింద మట్టి, పృథ్వీ తత్వం ఈ గణపతిది. పృథ్వీ అంటే ఏంటి? మట్టి. కనుక గణపతి మట్టిలో ఉంటాడు అని చెప్పటం అనమాట. మట్టికి గణపతికి సంబంధం అది. పూర్తిగా మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. ఆయన పృథ్వీ తత్వం కలిగి ఉంటాడు. కనుక మట్టితోనే గణపతిని చేస్తే గణపతి అవుతాడు అనేది. కనుక మట్టి గణపతే మహాగణపతి అనే పేరు అందుకొని వచ్చింది. మళ్ళీ మన దేహంలో ఉన్న చక్రాలనే తీసుకుంటాం అనమాట. మూలాధారం దగ్గర గణపతి అంటే మొట్టమొదట, అందుకే ఆదో గణపతి, మొట్టమొదటి గణపతిని పూజించి ముందరికెళ్తాం ఎప్పుడైనా, అంతేనా? కనుక ఫస్ట్ చక్రం అయినటువంటి మూలాధారం దగ్గర కింద గణపతిని పూజ చేసి మనం ముందరికి పైన మన స్పిరిచువల్ లెవెల్లో పైకి సహస్రారం దాకా, ఇంకా బ్రహ్మరంధ్రం దాకా ఎదుగుతాం. మొట్టమొదటి పూజ ఎక్కడ జరుగుతోంది? గణపతికి మట్టి తత్వం గలవాడు కనుక, పృథ్వీ తత్వం గలవాడు కనుక మట్టితో గణపతిని చేసి అక్కడ పూజిస్తున్నాం. అదే అసలైన కారణం. అసలైన గణపతి పూజ అక్కడ జరగాలి. కనుక ఇది ఎవరికైనా, ఒకళ్ళకని కాదు, అందరికీ. కనుక మట్టి గణపతే మహాగణపతి. అందుకని ఎన్ని రకాల గణపతులు, ఇప్పుడు రకరకాల రంగురంగుల గణపతులు, బోల్డ్ పెయింట్లు వేస్తున్నారు. ఒక రకం మెటీరియల్తో తయారు చేస్తున్నారు. ఆ మెటీరియల్ ఒక్కొక్కసారి కరుగుతుంది, కరగదు కూడా. అవును, నీళ్ళలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో అది పర్యావరణానికి హానికరమే. అలాంటివి కూడా చేస్తున్నారు. కనుక పర్యావరణ హితమైనటువంటివి ఎట్లా అయినా చేసుకోవచ్చు. పర్యావరణ హితమైనటువంటివి అంటే మనం బతకాలి కదా మళ్ళీ తర్వాత ఇక్కడ. మన కోసమే మనం, ఇదేదో పక్క వాళ్ళని ఉద్ధరించటం కాదు. ఉద్ధరేదాత్మదాత్మానం, మళ్ళీ భగవద్గీత వస్తుంది. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలంటే ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా ఉండాలి. మనకి హానికరమైన పనులు మనం చేయకూడదు. చూస్తూ ముళ్ళబాటలో నడిచెళ్తామా? వెళ్ళం కదా. కానీ ఇక్కడ మాత్రం రకరకాలుగా ఈ పనికిరానటువంటి మెటీరియల్తో బొమ్మలు చేసేసి వాటికి భయంకరమైన కెమికల్ రసాయనాలతో కూడిన రంగులు పూసేసి చూడటానికి ఆకర్షణీయంగానే ఉంటుంది, కానీ తర్వాత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మళ్ళీ దాన్ని పూర్తిగా డిమాలిష్ చేయలేం మనం. మట్టి గణపతి అనుకోండి, ఏవో చెరువులోనో బావిలోనో అడుగు నుంచి కొంచెం మట్టి తీసుకుని చక్కగా దాంతో ముద్ద చేసి దేవుణ్ణి తయారు చేసి తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ తీసుకెళ్లి నిమజ్జనం చేసి దాంట్లోనే కలిపేస్తున్నాగా. ఎటువంటి హాని జరగట్లేదు ఇక్కడ, ఏమీ లేదు. అందుకని ఈ మధ్య పెద్ద గణపతి పెడితేనే మన స్టేచర్ అన్నట్టుగా చూపించుకోవడానికి, అందుకని పెద్ద పెద్ద గణపతులు, మట్టి గణపతులు కూడా పెద్ద పెద్ద గణపతులు పెట్టడం కూడా పద్ధతి వచ్చేసింది. 2 ఏళ్ల క్రితం వైజాగ్ లో అనుకుంటా దాదాపు 50-60 అడుగుల మట్టి గణపతిని పెట్టారు. అంటే ముందర ఒక ఫ్రేమ్ వర్క్ చేసేసుకుని పైన మట్టి పూసేసి అలంకారం చేసి పెట్టుకోవటం. అలా అది కూడా పర్వాలేదు, ఎందుకంటే లోపల ఉన్నవన్నీ బయోడిగ్రేడబుల్ అయినంత వరకు వాటికి ఎటువంటి హాని ఉండదు. అలా కాకుండా బయోడిగ్రేడబుల్ కానటువంటివి అంటే నేలలో దానంతట అవి చివికిపోయి, నేలలో, నీటిలో, గాలిలో, పంచభూతాల్లో చివికిపోయి పంచభూతాల్లో కలవని ఉంటాయే, అవి మాత్రం మనకి ప్రమాదకరం ఎవరికైనా. కనుక చేసేటప్పుడు ఇందాక ఒక మాట అడిగా, సినిమాల ప్రభావం వల్ల రకరకాల ఆకారాల్లో గణపతులు అని వాళ్ళు అభిమానించే హీరోలు గాని, యాక్టర్స్ గాని తీసుకొని వచ్చి ఇక్కడ వినాయకుళ్ళ మీద చూపిస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళు భక్తులుగా చూపించినంతసేపు తప్పలేదు. అంటే ఎవరో ఒక గొప్ప సినిమా నటుడో, ఒక గొప్ప ఆటగాడో పక్కనే కూర్చుని ఇలాగా నమస్కరిస్తూ మన ఆంజనేయుడి రూపంలో ఉంటారు కదా, రాముడు పక్కన ఆంజనేయుడిలాగా, అలా ఉన్నంతసేపు తప్పలేదు. వీళ్ళే ఆ దేవుడు అన్నట్టుగా చూపిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళలోనే ఆ దేవుణ్ణి చూస్తున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళకి ఆ లక్షణాలన్నీ ఉన్నాయా, వాళ్ళు ఇవన్నీ నమ్ముతున్నారా తెలియదు కదా. కనుక వీలైనంత వరకు
పర్సన్ని దాంట్లో సూపర్ ఇంపోజ్ చేయటం తప్పు అనేది నా పర్సనల్ అభిప్రాయం. డెఫినెట్లీ కనుక ఆ పర్సన్ని మీకెవరో చాలా గొప్ప, మీరు ఎంతో అభిమానించి కొలిచే యాక్టరో, ప్లేయరో, మరొకరో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళని చక్కగా పక్కన భక్తుడి రూపంలో పక్కన పెట్టి వాళ్ళు కూడా గణపతికి నమస్కరిస్తున్నట్టు పక్కన పెట్టండి. హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నట్టు అయిపోలే. అవునవును. ఇష్టాన్ని ఈ విధంగా కూడా ప్రదర్శించుకోవచ్చు కదా. ఎప్పుడు కూడా భక్తుడు ఎప్పుడు భగవంతుడు పక్కనే ఉండి నమస్కరిస్తున్నట్టు సేవ చేస్తున్నట్లు ఉంటే అది అసలైన పద్ధతి. అవును, అది కరెక్ట్. అంతేగాని భక్తుడే భగవంతుడు అయిపోయినట్టు చూపించడం అనేది మాత్రం సరైంది కాదు. అది తేడా ఉంది. ఆ తేడా అందరూ గ్రహించుకుంటే బాగుంటుంది. ఇంకోటమ్మ, ప్రతి పూజ కూడా మీరు ఇందాక అన్నట్లుగా ముందుగా గణపతి పూజతోనే స్టార్ట్ అవుతుంది. వినాయకుడు పూజ అప్పుడు కూడా నేను గమనించింది, ఆల్రెడీ వినాయకుడే కదా, అయినప్పటికీ కూడా ముందు పసుపుది ఒకటి చేస్తారు, తర్వాత మట్టిది అన్నట్లు. ఎందుకలా రెండు రెండు ఇక్కడ కూడా? ఏ పూజ అయినా గణపతితోనే స్టార్ట్ కావాలి. అంటే గణపతిని విఘ్నాలన్నీ తీసేయి తండ్రి, నాకు ఏ కార్యం మొదలుపెట్టినా నాకు అందులో చక్కగా అన్నిట్లోనూ నాకు మంచి జరగాలి. నాకంటే లోకానికి అంతా మనం ఊరికే రిప్రజెంటేటివ్ అంతే కదా, అక్కడ అందరికీ మంచి జరగాలి. కనుక ఎటువంటి విఘ్నాలు ఉన్నా ఆ విఘ్నాలన్నీ తొలగించి మమ్మల్ని పూజ చక్కగా నిర్విఘ్నంగా చేసుకుని, నిర్విఘ్నం కురుమే దేవా అని చెప్పుకుంటాం కదా, చక్కగా అది చెప్పేసుకొని చేసేసుకోవటం. కనుక ఆ రకంగా చేసుకునేటప్పుడు మరి ఈ గణపతి పూజలో కూడా విఘ్నాలు రావద్దు కదా. అవునవును. పైగా ఇది మహాగణపతి పూజ, అవునా? పైగా సంవత్సరానికి ఒకసారి వచ్చే గణపతి పుట్టిన రోజుని మనం గణపతి పూజగా చేసుకుంటున్నటువంటి రోజు. కనుక ఈ గణపతి పూజలో కూడా విఘ్నాలు ఇవ్వద్దు అని చెప్పి చిన్న పసుపు గణపతిని చేసుకుని ముందర, ఈ పసుపు గణపతి మనకి పసుపు గణపతే, మహాగణపతి మట్టి గణపతి. కనుక ఈ పసుపు గణపతికి ముందర పూజ చేసి, నేను ఇప్పుడు మహాగణపతి పూజ చేసుకోబోతున్నాను, ఎలా అయితే ఇప్పుడు గౌరీ పూజ చేసుకోబోతున్నాను, ఇప్పుడు లక్ష్మీ పూజ చేసుకోబోతున్నాను, ఇప్పుడు రాముడు పూజ చేసుకోబోతున్నాను, ఇప్పుడు కృష్ణుడు పూజ చేసుకోబోతున్నాను అని గణపతిని ముందర ప్రార్థించి ఎటువంటి విఘ్నాలు తీసుకురావద్దు నాయనా, నన్ను కాపాడు అని అనుకుని చేస్తున్నాము. అలా గణపతి పూజ కూడా మహాగణపతి పూజ చేసుకోబోతున్నాను కనుక ఏమీ విఘ్నాలు ఇవ్వకొని ముందరే ఈ గణపతిని పూజించి, ఈయనకు కూడా పండో ఫలమో ముందర నైవేద్యం పెట్టేసి, వాటి పండో ఏదో పెట్టేస్తాం అక్కడికక్కడ నైవేద్యం పెట్టేసి, తర్వాత మహాగణపతి పూజ మొదలుపెట్టి చేసుకుంటాం. అది పద్ధతి. గణపతికి కోపం వస్తుందట, తనకి గనక పూజ చేయకుండా చేస్తే ఎట్లాంటి పనులు చేసినా. తమిళనాడులో తిరుక్కడియూరులో ఒక దొంగ పిల్లయ్యారని, అంటే ఆ దొంగ గణపతి అనమాట, దొంగతనం చేశాడు. కోపం వచ్చింది ఆయనకి, తనకు పూజ చేయకుండా సాగర మథనం చేసేస్తున్నారట. ఆయనకి ముందర పూజ చేసి కదా ఏదైనా పని మొదలెట్టాలి. నా అంతటి వాడిని నేను ఉంటే నన్ను పూజ చేయకుండా సాగర మథనం చేసేసుకుంటారా అని అమృత భాండం రంగానే పట్టుకుని ఎత్తుకుపోయి ఈ తిరుక్కడయూరు అనే చోట ఒక ఆలయంలో కింద భూగర్భంలో దాక్కుని మెట్ల కింద అమృత భాండం పెట్టుకుని కాపలా కూర్చున్నట్ట, ఎవరు ఎత్తుకుపోకుండా. వినాయకుడు అప్పుడు అందరు దేవతలు వచ్చారు, అమృత భాండం వచ్చింది, వినాయకుడు ఎత్తుకుపోయాడు, ఏం చేయాలి అని చెప్పి వెతుక్కుంటూ ఎందుకు అలి కూర్చున్నాడు అనమాట. అప్పుడు అందరు వచ్చి బతిమిలాడి, ఏంటమ్మా ఇలా కూర్చున్నావు చెప్పంటే, నా పూజ చేయకుండా మీరు మొదలు పెట్టారా, అమృతం దక్కినా మీకు దక్కనివ్వను, అది వచ్చినా మీకు దక్కనివ్వను, కనుక మళ్ళీ ఇప్పుడు నా పూజ చేయండి, అప్పుడు మెచ్చుకుంటే ఇస్తా అన్న. అప్పుడు అందరూ కలిసి ఆ గణపతికి, ఆ మెట్ల కింద గణపతికి పూజ చేసి ఆ కారిడార్లో అడుగు మూల ఎక్కడో దాక్కున్నాడు అనమాట. దాక్కున్న వాడికి పూజలు చేసి ఆ భాండం తీసుకొచ్చి తర్వాత అందరూ పంచుకున్నారని కథ. కనుక గణపతికి పూజ చేయకపోతే అడ్డాలు కూడా పడతాడు. అందుకని ఆయన పూజ చేసేటప్పుడు కూడా ఆయన పూజ చేసి నీ పూజ చేసుకుంటున్నా అడ్డం రాకని చెప్పడం, ఆయన పూజ చేసుకోవటం అలాగా. చక్కగా ఇది దీని వెనుక ఉన్న రీజన్ పసుపు వినాయకుని చేసుకోవడం. ఎందుకంటే వినాయకుడు అడ్డాలు పెట్టనుగలడు, అడ్డాలు తీయనుగలడు, రెండు సామర్థ్యుడే. అది ఇది 9 రోజులు పూజ చేసుకుంటారు కదమ్మా, ఎందుకని 9 రోజుల తర్వాత ఈ నిమజ్జనం ఇదంతా కూడా? సాధారణంగా నవరాత్రులు పూజ చేయటం మనకు అలవాటైపోయింది. అవును, అసలు మొట్టమొదటి వసంత నవరాత్రులతో మొదలవుతుంది. అలా అమ్మవారికే 4 నవరాత్రులు చేస్తాం. తర్వాత ఈ గణేష్ నవరాత్రులు ఒకటి వస్తుంది. ఈ గణేష్ నవరాత్రులు చేసుకునేటప్పుడు 9 ఎందుకనంటే 9 రోజులు పూజ చేస్తే అది సంపూర్ణంగా, ఇప్పుడు మనిషి గర్భంలో 9 నెలలు ఉంటాడు. ఆ 9 అనేది ఎంత ప్రత్యేకతో చూడండి. కనుక ఆ 9 రోజులు పూజ చేస్తే పూర్తిగా ఒక జీవితం అంతా పూజ చేసిన దాంతో సమానంగా అనమాట. అట్లాగా ఆ 9 అనే సంఖ్య అందుకనే వచ్చింది. ఏదైనా అమ్మవారికి కూడా 9 నవావరణలు, 9 ఆవరణలు ఉంటాయి. కనుక ఆ 9 అనే సంఖ్య అందుకు వచ్చింది. 9లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి 9వ అక్కం గమనించండి. 9 ఒకట్లో 9, 9 2 18, 9 3 27 అలా వస్తుందా? ముందర 9, 1 8 కలిస్తే మళ్ళీ 9,
2, 7 కలిస్తే మళ్ళీ 9, ఓకే, తర్వాత ఓకే. 3, 6 కలిస్తే 9, ఉమ్, ఉమ్, 4, 5 కలిస్తే 9, ఉమ్, 5, 4 కలిస్తే 9, అలాగా మొత్తం అన్ని కూడా చివరి అంతే. దాకా. అంటే 9 ఎప్పుడు పూర్ణంగా 9గానే ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అటువంటి పూర్ణ సంఖ్య అనమాట అది. అందుకని ఓకే. 9 చాలా ప్రత్యేకమైన సంఖ్య. ఉమ్, అన్ని రోజులు పూజిస్తే ఒక సంపూర్ణమైన సర్కిల్ పూర్తయినట్టు అనమాట ఉమ్, అని ఆ 9 రోజులు పూజ చేయటం. అందుకనే ఓకే. చవితి నాడు వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉమ్, ఆ రోజుతో మొదలుపెట్టి, చవితి అంటే 4వ తిథి కదా, అవును. అనంత పద్మనాభ చతుర్దశి అని 14వ రోజున ఉమ్, ఒక చతుర్దశి వస్తుంది. ఆ ఉమ్, చతుర్దశి నాడు నిమజ్జనం చేయటం అలవాటు. అంటే 9 అయిపోయాక 10వ రోజు నిమజ్జనం చేస్తాం అనమాట. ఓకే. చెప్పా కదా 9 రోజులు పూర్తిగా ఒక ఉమ్, పద్ధతి అని. అవును. కనుక ఆ 9 రోజులు పూర్తిగా చేశాక ఉమ్, 10వ రోజున నిమజ్జనం చేయటం సాధారణంగా చేసేటటువంటి పద్ధతి. ఉమ్, ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారు, ఉమ్, మేము అలా చేయలేము, ఉమ్, మాకు 10 రోజులు చేయలేము, అంటే 9 రోజులు చేసి అవును. 10వ రోజు నిమజ్జన కార్యక్రమం చాలా మాకు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, అంతసేపు మరి దేవుణ్ణి పెట్టామంటే అవునవును. ఆయన కావాల్సినవన్నీ చేయాల్సిందే కదా. అంతే కదా. మన ఇంటికి ఒక గొప్ప అతిథి వచ్చాడమ్మా, ఉమ్, కూర్చోబెడితే మరి 10 రోజులో 9 రోజులో వారం రోజులో ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అన్ని అతిథి మర్యాదలు అంత అవును. బాగా చేయాల్సిందే కదా. ఉమ్, కనుక మన స్తోమతను బట్టి ఒక రోజు 3 రోజులు 5 రోజులు అలా చేసేయటం అలవాటైపోయింది. ఉమ్. అంతకంటే ఏమీ లేదు. ఓకే, దానికి వేరే ఓకే. ప్రత్యేకత అంతకంటే, నైనా నిన్ను మేము అంతకంటే ఎక్కువగా చూసుకునేంత స్తోమత మాకు లేదు అని వేడుకోవటం, ఉమ్, దండం పెట్టి నిమజ్జనం చేయటం అంతే. ఓకే. అది. 11 రోజుల దాకా కూడా అదనేది సాగుతుంది ఇది కదా. యాక్చువల్లీ 9 రోజులు పూజ అయితే అయిపోయినట్టే. ఆ, 10 రోజు నిమజ్జనం చేసేయటమే. ఉమ్, నిమజ్జనం అంటే ఏంటి, ఆయన పంపించేస్తున్నాం. అవును. పంపించేస్తున్నాం కనుక అందరూ ఏం చేస్తారు, ఆ రోజు మంచి రోజు కాకపోతే, ఏదైనా వాళ్ళకి నచ్చిన తిథి కాకపోతే, ఉమ్, అన్ని రోజులు మంచివే, అన్ని తిథులు మంచివే. ఉమ్, నిజంగా చూస్తే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఉహుం, అసలు అమ్మవారి నామాల్లో ప్రతి తిథికి ఒక దేవత. ఉహుం, మొత్తం ఉహుం, షోడశ నిత్యలు 16 తిథులు కదా, ఉమ్, పౌర్ణమి అవును. అమావాస్య మొత్తం 16 తిథులు, ఉమ్, షోడశ నిత్యలు ఉన్నారు. ఆ దేవి ఆ రోజుకి పనులన్నిటికీ ఆవిడ రక్షిస్తుంది. ఉమ్, నిజంగా భావిస్తే తప్పు అనేది ఏది ఉండదు. ఉమ్, ఎక్కువ ఒప్పు, అంతకంటే కొంచెం తక్కువ ఒప్పు అలా ఉంటాయి తప్పితే తప్పులు అనేవి ఏమి ఉండవు. ఓకే, మనం ఓకే. భావించటం భయపడటమే. ఉమ్, ఉమ్, అంత భయం చక్కగా మనసుతో పూజ చేసినప్పుడు అంత భయం అనవసరం. కనుక ఉమ్, అంతే తప్పితే కొన్ని రోజులు బాలేవనో ఇలా చేసి కొద్దిగా డిలే చేస్తారు. ఓకే. కాకపోతే ఈ మధ్యన ఎక్కువగా పెట్టడం అలవాటైపోయింది కదా. ఉమ్, ఆ ఎక్కువగా పెట్టడం వలన చాలా వినాయకుడి ప్రతిమలు వచ్చేసి ఉమ్, అక్కడ రద్దీ పెరిగిపోయి ఆ ఉమ్, నిమజ్జనం కాలం ఇంకా extend పెరుగుతోంది. అవుతుంది. అది అంతకంటే ఏం లేదు. ఓకే. అమ్మ, ఇంకొక సందేహం. ఉమ్. వినాయకుడి చేతిలో లడ్డు అనేది ఉంటది. ఇప్పుడు ఖచ్చితంగా వినాయకుడిని పెట్టినామంటే లడ్డూకి మామూలుగా ఉండదు డిమాండ్. మన సనాతన ధర్మం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం అసలు వినాయకుడికి అసలైన నైవేద్యం ఏంటి? లడ్డూయేనా? అసలు లడ్డు అనేది మనకి లేదు, సనాతన సంప్రదాయంలో లేదు, మధ్యలో వచ్చింది. తప్పని చెప్పటల్లా నేను, మొదటి నుంచి లేదు, మధ్యలో వచ్చింది. ఓకే. మధ్యలో వచ్చింది అది ఒక రకంగా తేలికవటం వల్ల దేని వల్ల అది మనకి పాడైపోకుండా ఉంటుంది. వినాయకుడికి మామూలుగా మన సనాతన సంప్రదాయంలో పెట్టేటటువంటివి కుడుములు, ఉండ్రాళ్ళు. ఓహో. అవి బియ్యంతో చేస్తారు. అవి ఓ రోజు అయిపోగానే పాడైపోతాయి, రెండో రోజు మళ్ళీ చేసి తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు మొట్టమొదట ఏదో పెద్ద షాప్ నుంచో లేకపోతే భక్తులందరూ కలిసి తయారు చేసో ఇంత లడ్లు ఇంకా పెద్ద లడ్లు తీసుకొచ్చి క్రేన్తో కూడా దేవుడి చేతుల్లో పెట్టడం చూస్తున్నాం మనం. అవునా? అలా పెట్టేస్తున్నారు. అవి 10 రోజులున్నా ఏం కావు. అవును, 10 రోజులున్నా అవి అలాగే ఉంటున్నాయి. కనుక లడ్డూని అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కూడా లడ్డు ప్రసాదం అని తెచ్చుకుంటున్నాం, కానీ అన్న ప్రసాదాలే అసలు ప్రసాదాలు. చక్కగా పురోహితులు ఆ రోజు అన్న ప్రసాదాలన్నీ ఆయనకి నైవేద్యం పెట్టి మళ్ళీ అరిసెలు ఇలాంటివే నైవేద్యాలు పెట్టేవారు అనమాట. ఆ లడ్డు అనేది తర్వాత వచ్చింది. మిగిలినవన్నీ సంప్రదాయంలో ఉన్నవన్నీ వడ, అరిసె, దోశ ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కూడా నైవేద్యాలవే, అన్నప్రసాదాలును. ఇప్పుడు అవేం మనకు కనిపించట్లా. శాస్త్రానికి ఏదో చేసి అక్కడికక్కడే వాళ్ళే పనిచేసుకుంటున్నారు, అయిపోతుంది. వాళ్ళే పనిచేసుకుంటున్నారు, ఏమవుతుందో కూడా మనకి తెలియదు, అయిపోతుంది. కనుక ఈ లడ్డు అనేది కొత్తగా మధ్యలో వచ్చింది. వినాయకుడు కూడా అందరి దేవుడి దగ్గర ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా మీకు లడ్డు ప్రసాదమే దొరుకుతుంది. ఎందుకంటే విచ్ ఇస్ ఈజీ అండ్ దాన్ని స్టోర్ చేసుకుంటే పాడవదు, తొందరగా పాడైపోదు. అందుకని ఆ సౌకర్యం ఉంది దానికి, అందుకని చేస్తున్నారు. చక్కగా వినాయకుడు కూడా లడ్డు పెడుతున్నారు. ఆ లడ్డు నుంచి రకరకాల నమ్మకాలు, రకరకాల సంబరాలు, సరదాలు అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. అసలు లడ్డు అనేది ప్రసాదం కదా, అందరు చక్కగా పంచుకోకుండా ఇప్పుడైతే మనం చూస్తున్నాం వేలంపాట జరుగుతుంది. అసలు అది ఇంకెలా జరుగుతుంది అంటే
చూడ్డానికే చాలా కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసము వచ్చి వేలం పాట చూస్తా ఉంటారు. ఒక్కొక్కరు ధరలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆర్థిక స్థాయిని బట్టి ఆ, అలా పెరుగుతూ ఎలక్షన్స్‌కి ఉండే అంత హడావిడి అనేది మనం చూస్తూ ఉంటాము. ఉమ్, అది తీసుకున్న వాళ్ళకి చాలా కలిసొస్తుందనే నమ్మకము. ఉమ్. అది కొన్న వాళ్ళు ఇలా చేస్తా ఉంటారు. అసలు ఈ వేలం పాట సంప్రదాయం అసలు ఏంటమ్మా? ఇది కొత్తగా వచ్చిందేనమ్మా. ఈ మధ్యనే గత 15-20 ఏళ్ళ నుంచి వచ్చిందేమో, అంతకు ముందర ఎక్కువగా లేదు అసలు ఇది. హుహు. ఇదంతా ఎందుకోసం అంటే, ఏదైనా ఒక ఊళ్ళో గణపతిని పెడితే హ్మ్. వేలం పాట పాడి ఆ గణపతి ప్రసాదాన్ని ఎవరో ఒకరు కొనుక్కుంటారు. హ్మ్. ఇది ఆ ఊరు బాగు కోసం వాడుకునేవారు. హుహు. ఓకే. ఆ ఊళ్ళో ఏవో పనులు ఉంటాయి కదా, రోడ్లు అవునవును. వేయటమో, ఏవో చిన్న చెరువులు చిన్నవి. తవ్వించడమో, హ్మ్. పూడికలు తీయించడమో, ఏవో పనులు ఉంటాయి కదా, హ్మ్. వాటి కోసం వాడుకునేవాళ్ళు. ఓకే. అసలు అలా ఏర్పడిన పద్ధతి ఇది. హ్మ్. ఆ ఊరు బాగు కోసం, హ్మ్. లేకపోతే ఒక కాలనీ అయితే ఆ కాలనీ బాగు కోసం, హ్మ్. లేకపోతే ఒక కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ బాగు కోసం. హ్మ్. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, అక్కడ ఓకే. పెట్టారు. ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళే ఆ ధనాన్ని వాడుకుంటారు. ఆ హ్మ్. రకంగా హ్మ్. వాడుకుంటారంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ అభివృద్ధి కోసం, హ్మ్. వాళ్ళ సౌకర్యాల కోసం. హ్మ్. అంతకు మించి వేరే ప్రత్యేకంగా దీనికి ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు మేము కదా గెలిచాం వేలం హ్మ్. పాటలు అని ఆనందంగా ఉంటారు. మాకు ఈ సంవత్సరం అంతా గెలుపులు హ్మ్. అనేటటువంటి సెంటిమెంట్. నమ్మకంతో ఉంటారు, సెంటిమెంట్తో ఉంటారు. హ్మ్. కొంతమంది ఏమో ఆ ప్రసాదాన్ని చక్కగా తల మీద పెట్టి తీసుకొచ్చి హ్మ్. అందరికీ పంచుతారు. అవును. వచ్చి ఉన్న వాళ్ళందరికీ పంచుతారు. ఇంకా కూడా మిగిలిపోతే అంటే ప్రసాదం కదా, ఇది పాడు చేయకూడదు. అవునవును. మనం పారేయకూడదు. హ్మ్. కనుక పొలాల్లోనూ అలాంటి చోట చల్లేస్తే భూమిలో కలిసిపోతుంది హ్మ్. అవును. అని అలా చేస్తూ ఉంటారు. అలా ఓకే. చల్లితే ఓకే. పంట బాగా పండుతుంది. ఈ నమ్మకం అంటే ఒకసారి పండిందనుకో బాగా, తర్వాత నుంచి ఆ నమ్మకాలు వచ్చేస్తాయి. హుహు. ఓకే. ప్రతిసారి పండకపోవచ్చు, ఆ చేసే పదార్థాలను బట్టి ఉంటుంది కదా. అవునవును. హ్మ్. అంతే. ఏదైనా ఇది బయోడిగ్రేడబుల్ కనుక చక్కగా నేల మీద వేయంగానే హ్యాపీగా. కలిసిపోతుంది అవును. కాసేపటికి. అంటే హ్మ్. 1-2 రోజుల్లో, 3-4 రోజుల్లో మట్టిలో అంతే. కలిసిపోతుంది అది. హ్మ్. ఇంక మనకి పాడైపోయింది అన్న ఇంట్లో ఫీలింగ్ ఉండదు. లేకుండా ఈ ఉండదు. విధంగా గూడా ఆ! చేసుకుంటారు. భూమిలోనే కదా! అందుకనే అవును. ఈ పంచభూతాల్లోది ఎక్కడ నిమజ్జనం చేసినా తప్పు లేదు. హ్మ్. అందుకనే కొన్ని చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. గాలిలో అలా పెట్టేసామనమాట అంతే. అవునవును. మట్టిలో కలిపేయటం. ఆహా! మొక్కల్లో పెట్టేస్తే నీళ్లు పోసేయండి, తర్వాత మట్టిలో కలిసిపోతుందంటున్నారా? హ్మ్. హ్మ్. ఆ తర్వాత నీళ్ళలో కలిపేయటం. హ్మ్. అంతే, అన్నీ ఇలాగే. ఇలా కలిపేసేయటం అనమాట. ఓకే. ఓకే. అంతేగాని దానిని మట్టి గణపతి గనక హ్మ్. మళ్ళీ మళ్ళీ ఉంచుకోవద్దని. ఇప్పుడొచ్చేటటువంటి రకరకాల గణపతుల్ని హ్మ్. నిమజ్జనం చేయటం కూడా కష్టంగానే ఉంది. అవును. నిజాయితీగా చూస్తే అసలక్కడ ఫ్లోట్ అవుతుంటాయి అవి. అవును. నీళ్ళలో వేస్తారు. అవును. పెద్ద పెద్ద చెరువుల్లో వాటిల్లో ట్యాంక్స్‌లో తీసుకెళ్ళేస్తారు. హ్మ్. అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. నిన్నటిదాకా దేవుడన్న ఒక ఫీలింగ్, విగ్రహం భావన. మీద హ్మ్. నిన్నటిదాకా దండం పెట్టాం గదా, సాష్టాంగ నమస్కారాలు, అవును. మొక్కులు, హుండీలు అన్నీ చేశాం గదా. దాని మీద ఎక్కి, తొక్కి, మీదకెక్కి కూర్చుని దాన్ని పగలగొట్టి హ్మ్. అందరూ నిమజ్జనం రోజున చూస్తున్నారు. 2 రోజుల తర్వాత ఎళ్లి చూడాలక్కడికి. హ్మ్. పగలగొట్టి వాటికి అలంకరించిన నగలు, దానికి లోపల ఫ్రేమ్‌లాగా పెట్టిన చెక్కలు, ఇనుప సామాను అదంతా తీసుకొనొచ్చి మళ్ళీ వీళ్ళు అమ్ముకుంటారు, లేదా వేలం వేసుకుంటారు మళ్ళీ. అదెంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ గదా! కదా! ఇంకసలు. మరి నిన్నటిదాకా దానికి అంత మర్యాదుంది. హ్మ్. మర్యాద లేకుండా రెండో రోజు చేస్తున్నామంటే అలాంటి విగ్రహం పెట్టకపోతే ఇంక పెట్టకపోవడమే మంచిది గదా! ఆ విధంగా దాన్ని అలా జేయడం చక్కగా ఒక కన్నా. మంచి మట్టి విగ్రహం హ్మ్. పెట్టుకొని దానికి పూజ చేసేసి చేయొచ్చు కదా. హ్యాపీగా. అవును. నిజంగానే 2 రోజుల తర్వాత ఒక్కసారి ట్యాంక్ బండ్ మీద బస్సులో వెళ్ళాలి. హ్మ్. బస్సులో ఏంటంటే పైనుంచి చూస్తాం. అవునవును. మనకి వీలుగుంటది. చూడ్డానికి అర్థమవుతది అసలు ఆ ఏమవుతుందక్కడ సీన్ అని. చూడాలి తప్పకుండా. హ్మ్. వీలైతే మీ యూట్యూబ్ టీవీ వాళ్ళు, హ్మ్. యూటీవీ వాళ్ళు హ్మ్. చక్కగా 2 రోజుల తర్వాత కూడా పిక్చర్స్ తీసి పెట్టి, ఇలా చెయ్యటం ఎందుకు? హ్మ్. దేవుడిని ఇంత అమర్యాద పూర్వకంగా పంపించటమే. అప్పటిదాకా దేవుడు, అప్పటినుంచి హ్మ్. కాదా? అంతేగా. హ్మ్. ఇది ఖచ్చితంగా కవర్ జేయాల్సిన విషయం. అందరికి కనుక తెలియజేయాల్సిన విషయం. అలాంటివి పెట్టకండి. హ్మ్. ఇప్పుడు పూలతో, పళ్ళతో గణపతి ఆకారం చేస్తున్నారు. హ్మ్. చక్కగా అదయిపోయాక అవేం పాడయ్యే వస్తువులు కాదు. అవును. పూలందరికీ పంచిపెట్టేయండి. అంతే హ్మ్. కదా! హ్మ్. పళ్ళందరికీ పంచిపెట్టేయండి. అవును. లేకపోతే ఏ గోశాలలోనో ఇచ్చేయండి. హ్మ్. ఆవులు తినేస్తాయి కదా! అవునవును. అవి చేయొచ్చు. కనుక ఇలాంటి వాటిలతో చేసుకుంటే గణపతి తప్పేం లేదేమో గానీ, మట్టి గణపతికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి, హ్మ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో ఇలాగ ఎక్కి తొక్కి విరగ్గొట్టేటటువంటి హ్మ్. గణపతులు వద్దని నా అభిప్రాయం. పర్సనల్ అభిప్రాయం. డెఫినెట్‌లీ. చాలా కరెక్ట్‌గా చెప్పారమ్మా యాక్చువల్‌గా. హ్మ్. అంత అమర్యాద పూర్వకంగా మనం పంపించడం బదులు, హ్మ్. ఇంట్లో చక్కగా మట్టి గణపతి పెట్టుకోవచ్చు. లేదా ఎళ్లి గుడికెళ్ళి దండం పెట్టుకోవడం ఇంకా నయం మంచిది. ఆ విధంగా హ్మ్. చేసేదానికన్నా. ఇంకొకటమ్మా, మీరు గమనించారా? ఈ మధ్య కాలంలో కొంతమంది ఎవరైతే ఈ పర్యావరణంని రక్షించాలి అని చెప్పేసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా! ఆ! వాళ్ళు గూడా ఈ మధ్య కొత్తగా చాలా
హ్యాపీగా కొన్ని వినాయకుడిలో తీసుకొచ్చారు. అందులో విత్తనాలు ఉంటాయి. అవును. మంచిగా మొక్కేసుకొని దాన్ని మన ఇంటి బాల్కనీలోనో వరండాలోనో ఒక అవును. కుండీలో పెడితే అందులో నుంచి చెట్టు వచ్చేస్తుంది చాలా అనమాట. బాగుంది. ఇది కూడా అవును. అది ఏదన్నా చేసినా తిరిగి మళ్ళీ మనకి హాని కలగకుండా ఉండటానికి మనకి మేలు జరిగేలాగా చేస్తే అది మంచిది. అంతే. ఇలాంటివి ఇవ్వచ్చు ప్రిఫరెన్సెస్. ఇవాళ ఇవ్వచ్చు. చాలా మంది గత 5-6 ఏళ్లుగా 7-8 ఏళ్లుగా నేను చూస్తున్నాను. ఉచితంగా మట్టి గణపతులు వందలాది గణపతులు చేసి తీసుకొచ్చి కాలనీలో పంచిపెడుతున్నారు. అక్కడ ఇస్తున్నారు. మీరు వెళ్ళి తెచ్చుకొని పూజ చేసుకోండి అని చెప్తున్నారు. అలా చేసుకుంటే ఇంకా హ్యాపీ అది కదా. వాళ్ళు ఎలాగో ఎన్నో రకాలుగా సర్వీస్ చేసే నేచర్ అయి ఉంటుంది. అవునవును. ఈసారి దీనికి ఖర్చు పెడుతున్నారు అనమాట. అవును. మట్టి గణపతులు చేయించేసి ఆ మట్టి గణపతులు తీసుకొచ్చి ఉచితంగానే అక్కడ ఇస్తున్నాం, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటారు. ఏ గేటెడ్ కమ్యూనిటీ అయితే క్లబ్ హౌస్ దగ్గర ఎక్కడో పెడతారు, కాలనీ అయితే కాలనీ ఆఫీస్ దగ్గర ఎక్కడో పెడతారు, వెళ్ళి తెచ్చుకోవటమే. ఇలా కూడా చేయొచ్చు. పర్యావరణాన్ని నిజంగా కాపాడదలుచుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. డెఫినెట్లీ. అమ్మ ఇంకొకటి, కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడం అనేది అందరం కూడా చూస్తూ ఉంటాం. అది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా. అయితే వినాయక చవితికి కూడా ఉట్టి కొట్టడం అనేది చూడడం జరుగుతుంది. ఇది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వినాయక చవితి ఉట్టి కొట్టడం ఒక తెలంగాణలోనే ఆచారం ఉంది, ఇంకెక్కడ లేదు. ఇక్కడ తెలంగాణలో ఆచారం ఏంటంటే, అంటే మరి కృష్ణాష్టమికి ఏమో చెయ్యరు ఉట్టి కుట్టే ఆచారం. వీళ్ళకి ఎందుకని వచ్చిందో, బహుశా ఏనుగు కూడా తొండంతో ఇలా కొడుతుందని భావిస్తారో ఏమో. ఎందుకంటే గజముఖుడు కదా వినాయకుడు, కనుక అందుకనేమో ఇప్పుడు ఇక్కడ మాత్రం ఉట్టి కొట్టే ఆచారం ఇక్కడ ఒక్క ప్రాంతంలోనే ఉంది. కేవలం ఇక్కడ లోకల్ ఆచారం అనే మనం దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇంకో చోట ఎక్కడ చేయట్లా. మళ్ళీ భారతదేశంలో ఇంకా ఏ ప్రాంతంలోనూ కృష్ణాష్టమి నాడే చేస్తున్నారు కానీ వినాయక చవితి నాడు చేయటల్లా. ఇక్కడ ఈ రోజు చేస్తున్నారు కనుక ఇక్కడ ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో ఎవరో ఇలా మొదలు పెట్టారు, అప్పుడు చేయలేదు, కనీసం ఇప్పుడు చేద్దాం అన్నారేమో. సంబరంగా బాగుంది కదా చేసుకుంటున్నారు అంతే. దీనివల్ల కూడా ఏమి కష్టం కానీ నష్టం కానీ ఎవరికి ఏమి ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవరి ముచ్చట వాళ్ళది. ఎవరి ముచ్చట వాళ్ళది. కరెక్ట్. ఓకే అమ్మ, ఇంకొకటి అన్నదానం. అసలు అన్నదానం అంటే మామూలుగా అర్థం ఏంటి? లేని వారికి, భోజనం ఆకలేసే వాళ్ళకి హ్యాపీగా వాళ్ళందరూ కడుపు నిండా తినేలాగా ఫుడ్ కానీ ఆహారం కానీ పెట్టడం. కానీ ఇప్పుడు కాలనీలలో ఎప్పుడైతే వినాయకుడిని పెట్టుకొని అన్నదానం అనేది చేస్తూ ఉంటారో ఆ కాలనీ వాళ్ళే వచ్చేస్తారు, వాళ్ళే తింటారు. మిగిలినవి మళ్ళీ బాక్సులలో కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. వేస్ట్ అయిపోతాయి కదా, రాత్రికి కూడా అదే తినేయచ్చు అని చెప్పేసి. అసలు అది కరెక్టేనా అమ్మ? అసలు అది సామూహిక భోజనం. దాన్ని ఇంకా అన్నదానం అనుకోదు. సామూహిక భోజనం. అన్నదానం ఎందుకంటాం దాన్ని? కదా, మనమే ఖర్చు పెట్టుకుని మనమే తింటున్నాం. కాకపోతే అందరం కలిసి చేసుకుంటున్నాం. దానాలు అన్నిటిలోకి అన్నదానం చాలా గొప్ప దానం. అన్ని దానాల్లోకి ఎన్ని రకాల దానాలు ఉన్నా అన్నదానం గొప్ప దానం. కారణం ఏంటంటే, ఏ దానమైనా తీసుకున్నా ఎంత ఇచ్చినా ఇంకా ఇస్తే బాగుండు అనుకుంటారు. బట్టలు ఇచ్చారు, 10 బట్టలు ఇచ్చినా 11ది కూడా ఇస్తే బాగుండేమో అనుకుంటారు. చదువు చెప్పిస్తున్నారు, ఎన్ని డిగ్రీలు చెప్పించినా ఇంకా కూడా పై చదువు దాకా చదివిపిస్తారా అనేటటువంటి ఆలోచన కావచ్చు. అవునా? ఏది ఇవ్వండి సంతృప్తి ఉండదు. అన్నం ఏంటంటే ఆ స్టేజ్ తర్వాత ఇక తెలియలేడు. చాలు అనే మాట ఇంకా ఏ దానానికి రాదు. దానం మీరు 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇవ్వలేదు, 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇవ్వలేదు, 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇవ్వలేదు అంటూ ఉంటారు. ఇంకా ఉందిగా ఇవ్వచ్చుగా అని. ఓకే, అన్నదానానికి మాత్రం ఆ పైన ఒక్క మెతుకు కూడా తినలేరు. అవును, చాలు అనే మాట అంటే దానం పరిపూర్ణమైనట్టు. అక్కడ ఏ దానమైనా చాలు అని వాడు ఎప్పుడు అంటాడు? మనసారా అనడు. ఏదో ప్రస్తుతానికి సరే ఇప్పుడు ఇచ్చారు కదా లేకపోతే ఏంటని చాలు అంటారు. అర్థమైందా? అన్నదానానికి మాత్రమే చాలు అనే పదం వస్తుంది. అమ్మయ్య చాలు, నేను తినలేను ఇంకా చాలు అని. అందుకని అసలు అన్నదానానికి ఒక్కటే అర్హత, ఆకలి కలిగి ఉండటమే. వాళ్ళు ఎవరనేది కూడా చూడక్కర్లా. అవును, అది జంతువా మనిషి అనేది కూడా చూడక్కర్లా. అప్పుడు దానం అనే మాట పనికొస్తుంది. కానీ మన కాలనీ వాళ్ళందరం కలిసి మనం కలిసి పోగు చేసుకున్న నిధి నుంచి మనమే తెప్పించుకునే భోజనాలని మనం ఇప్పుడు తినేసి ఇంకా మిగిలితే వేస్ట్. నిజంగానే వేస్ట్ కాకూడదు కదా. అన్నాన్ని ఎప్పుడు అమర్యాద చేయకూడదు. ఎందుకంటే అన్నం నుంచే మనం ఉన్నాం కనుక ఆ అన్నం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మన్నాడు తిని అదే ఆ రాత్రికి తిని అలాగ తర్వాత మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చి వృధా చేయకుండా తినటం అనేది మనం సామూహికంగా పెట్టుకున్న ఒక భోజన కార్యక్రమం. ఆ దానం అనిపించుకోదు. అవును, మంది మనమే తింటుంటే దానం ఏంటి? ఒక చిన్నపాటి గ్యాదరింగ్ లాగా ఓ పాటలకు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ డబ్బులు కలుపుకుని వండుకొని తీసుకురాకుండా డబ్బులన్నీ వేసుకుని
పంచుకుని తింటున్నాం అంతే. పంచుకోవడం. ఓకే. అది అది అన్నదానం కిందకి లెక్క కాదు. అన్నదానం అంటే అది తిన్నాక ఒక మనిషి ఆకలిగా ఉన్న మనిషి తిన్నాక ఇక చాలు అనాలన్నమాట. అది అన్నదానం. ఓకే. అదే ఈ అర్థాన్ని దీని అర్థం ఇదైనప్పుడు కాలనీస్లలో, వీధులలో, గల్లీలలో పెట్టుకున్న వాటికి అన్నదాన కార్యక్రమం అనకూడదు. అదే అదే దానం అనగానే వాడేం దానికి ఎదురు ఇవ్వడు. మనం కొంత మూల్యం చెల్లించి తినేది దానం ఎలా అవుతుంది? అవును కదా, కరెక్ట్ కదా. మనం కొంచెం డబ్బు కానీ ఏదన్నా సరే చెల్లించి తినేది మూల్యం, అది అన్నదానం ఎందుకైతుంది? మనకి అవతల వాళ్ళు వాళ్ళ జేబు నుంచి మనకి ఇస్తేనే అది దానం అవుతుంది, జేబు నుంచో దేని నుంచో అది. అంతేగాని దాని మిగిలిన వాటికి దానం అనే పేరు రాదు. అన్నదాన కార్యక్రమం అంటే తప్పనిసరిగా బయట వాళ్ళని పిలిచి ఇస్తున్నట్టే లెక్క, ఇస్తేనే అన్నదానం. అది అమ్మ. ఇప్పుడు నిమజ్జనం అనేది ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పారు కదా, 9 రోజులు చేస్తే సంపూర్ణంగా పూజ చేసుకున్నట్టు, ఆ తర్వాత వీలుని బట్టి నిమజ్జనం అనేది చేసుకుంటూ ఉంటారని చెప్పి. అయితే అసలు నిమజ్జనం చేసుకోవడానికి అసలైన పద్ధతి ఏంటమ్మా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే రంగురంగుల డీజే లైట్లు, సినిమా పాటలు, అసలు ఆ పాటలకి ఎటువంటి అర్థం వస్తుంది అనేది కూడా ఎవరు పట్టించుకోరు. లైట్స్, పాటలు, అందరు అక్కడ డాన్స్ వేయడము. మరి మనం వినాయకుని పంపిస్తున్నాం కదా అని చెప్పేసి భక్తి పాటలు ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. కొన్ని పాటల వరకు ఒక లిమిట్ ఉంటుందమ్మా, కొన్ని ఇంకా మరీ దారుణంగా కూడా ప్లే చేసేసి కొంతమంది మద్యం కూడా తీసుకొని వచ్చేసి అసలు ఇంకా అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అది అసలు నిమజ్జనం చేసే పద్ధతిలో అసలు కన్సిడర్ చేయొచ్చు అంటారా? చతుష్షష్ఠోపచారాలలో నృత్యం, గానం ఇవన్నీ కూడా సేవలే ఏ దేవతకైనా. కనుక ఆ సమయానికి ఎప్పుడైనా కూడా పద్ధతిగా చేసేటటువంటి వాళ్ళు ఎవరిళ్ళలో అయినా పూజకి వెళ్తే ఆ దేవతను అక్కడ కూర్చోబెట్టి ఒక కీర్తనో, పద్యమో, పాటో పాడతారు. అలాగే నృత్యం వచ్చిన వాడు నృత్యం కూడా చేస్తాడు. ఆ దేవతకి సంబంధించిన ఒక శ్లోకం పాడుకుంటూ ఆ శ్లోకానికో ఆ పాటకో నృత్యం. అంతేగాని ఇలాగ డీజే లాగా జిగేల్ లైట్లు పెట్టుకుని అలాంటి నృత్యాలు కావు. ఆ దేవతని తలుచుకుంటూ ఆ దేవతకి సేవలాగా నృత్యం చేయొచ్చు, గానం చేయొచ్చు. ఆ పక్కన మీరు డమడమాలు, టపటపాలు ఎన్ని పెట్టుకున్నా వాటికి మ్యూజిక్ అనమాట. అది అసలు భావం అది ఉండాలి. అది కాకుండా ఏం చేసినా వ్యర్థమే. అర్థమైందా? దేవుడికి మనం ఏదైతే ఇది నా నృత్య సేవ దేవుడికి సమర్పిస్తున్నాను అని దేవుడి దగ్గర నుంచి చక్కగా నృత్యం చేసి ఆ నృత్యాన్ని దేవుడికి సమర్పించటం, అలాగే చక్కగా గానం చేసి ఆ గానాన్ని దేవుడికి సమర్పించటం. గోపికలందరూ కలిసి కోలాటాలు ఆడటం ఇలాంటి ఆటలు కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా దేవుడిని ప్రీతి పొందటానికి, దేవుడిని చక్కగా మంచి చేసుకోవటానికి, దేవుడికి ముచ్చట కొలిపేలాగా మనం అందరం తయారై చేస్తే అది దేవుడికి ప్రీతి. దేవుడు ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో చక్కగా వరాలు ఇస్తాడు అని. అంతేగాని నువ్వు చెప్పేటటువంటి డాన్సులు అవన్నీ వాటికి రానే రావు. అంటే డాన్సుల్లో మళ్ళీ భక్తి ఉండి దేవుడి పాటనే పెట్టుకుని అది దేవుడి పాటో మరో పాటో తెలియనట్లుగా ఊరికే కేకలు పెడుతూ చేస్తే దేవుడు కూడా దడుచుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఎందుకు ఉంటాడు? అసలే పాపం బుజ్జి వినాయకుడు కదా, షాక్ అయిపోతారు ఏం చేస్తున్నారు అని చెప్పి. అంతే. ఓకే ఓకే. సో ఆ విధంగా చేసుకుంటే నృత్యగాన సేవ అనేది మన ఉపచారాల్లోనే ఉన్నది కనుక నృత్యగాన సేవ చేయొచ్చు. కానీ దేవుడికి తగినట్టుగా చేయాలి, కానీ మన మనసుకు తగినట్టు కాదు. మన ఎంజాయ్మెంట్ కాదు అక్కడ, అది దేవుడికి అర్చన అంతే. అమ్మ, వినాయకుడు వచ్చేసి ఇంట్లో అయితే పూజ చేసుకుంటాం కదా అమ్మ, ఎప్పుడు అసలు ఈ వినాయకుడు గల్లీలో పెట్టడం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అసలు ఇంట్లో ఉండాల్సిన గణపతి ఎప్పుడు బయటికి వచ్చాడమ్మా? అసలు ఒకప్పుడు ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఒక వినాయకుడిని పెట్టుకుని చేసుకోవటం వచ్చింది. తర్వాత రాను రాను బయట గణపతులు పెట్టి అసలు ఇప్పుడు ఈ రోజుల్లో కారుకి అడ్డం పడిపోయి ఆపేసి చందాలు వసూలు చేస్తున్నారు. అవును, పిల్లలు డేంజరస్గా. అంతేకాదు పెద్దలు అయితే తలుపులు కొట్టేసి వచ్చి జబర్దస్తిగా మీరింత అని అడిగేసి అంత అమౌంట్ రాసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవ్వకపోతే చాలా రౌడీజం ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, ఖచ్చితంగా చాలా ఉన్నాయి. వీటి మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి ఇలాంటివి చెయ్యాలా అనే దాని మీద. యాక్చువల్లీ గణపతి పూజ కానీ ఏ పూజ కానీ, ఇప్పుడు దుర్గా పూజ, లక్ష్మీ పూజ ఇవన్నీ ఏవి చేసినా అసలు ఇళ్లలో చేసుకోవటమే పద్ధతి మొదటి నుంచి కూడా. మన పూజలు ఏవి నలుగురికి ప్రదర్శన కోసం చేసే పూజలు కావు సనాతన ధర్మంలో, ఎవరికి వారే చేసుకునేటటువంటివి. కాకపోతే ఒక సమూహంలాగా చేరి కొంతమంది చేసుకోవటం కలిసి గురుకులంలో
అలా చోట చేసుకోవటం ఉన్నది, ఉమ్, ఆలయాల్లో అలా ఉమ్, చేసుకోవటం ఉన్నది. కనుక ఆ సమూహాల వరకు ఒకటే. ఇప్పుడు మామూలుగా కామన్గా పబ్లిక్లో పెట్టి చేయటం అనేది అసలు ఎందుకో వచ్చిందంటే దీనికి రావడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఉమ్, ఆ, మనకి స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజుల్లో ఉమ్, మన వాళ్ళందరూ కలిసి ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఎక్కడ వీళ్ళ కామన్ మీటింగ్ పాయింట్ ఉండేది కాదు. ఓకే. అప్పుడు తిలక్ గారు ఏం చేశారంటే ఉమ్, అందరూ కలిసి ఎక్కడన్నా ఒక చోట కలిసి ఒక చోట మాట్లాడుకోవటానికి ఒక అవకాశం కావాలి కదా. అవును. వినాయకుడి పేరు చెప్పుకుంటే వినాయకుడి విగ్రహం ఓ చోట గలీలో సెంటర్లో పెడదాం, ఉమ్, అక్కడికి వెళ్ళి అందరూ భజనలు చేస్తున్నట్టుగా కూర్చొని మన 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 ఇండిపెండెన్స్ డే స్ట్రగుల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని ఎలా తీసుకెళ్ళాలి ముందరికి, ఉమ్, మన ఉమ్, ప్లాన్లు మన షెడ్యూల్లు మనం మనం చర్చించుకుందాం ఉమ్, ఉమ్. వా, ప్లాన్ అసలు. అని అలా ఓకే. మొదలుపెట్టింది ఇది. ఆహా. అలా మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా ఎక్కడికక్కడ మరి ఒక చోట చేసుకుంటే చాలుగా, అవును. అన్ని చోట్లకి జరగాలిగా. అవును. ప్రతి వాళ్ళు పెట్టడం మొదలు పెట్టారు కూడల్లో. ఆహా. ఎవరికి వాళ్ళు ఇగో ఇది ఆ రోజున ఇది జరుగుతుంది, మనం ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి, ఇండిపెండెన్స్ స్ట్రగల్ని మనం ఇలా ముందుకు తీసుకెళ్ళాలి ఉమ్, అని ఇవన్నీ మాట్లాడుకోవటానికి అసలు బయటకు వచ్చి నలుగురు చోట చేరితే చాలు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయేవాళ్ళు కదా అవునవును. ఉమ్, బ్రిటిషర్స్. ఉమ్, అలా అవకాశం లేకుండా మేము మా దేవుడు పూజ చేసుకుంటున్నాం, ఉమ్, ఎవరైనా వాళ్ళు వచ్చారనుకో వెంటనే జై గణేష అంటారు, మళ్ళీ ఒక పద్యమో ఒక భజనో అందుకుంటారు. ఉమ్. ఓకే. అలాంటి దానికోసం ఆయన ప్రత్యేకంగా మహారాష్ట్రలో మొట్టమొదట మొదలుపెట్టారు. ఉహుం. అందుకే ఇప్పటికీ మహారాష్ట్రలో గణపతి పూజలు చాలా బాగా చాలా జరుగుతాయి, అంటే చాలా బాగా చాలా జరుగుతాయి. మహావైభవంగా జరుగుతాయి. అవును. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత దేశం అంతా విస్తరించింది. ఆహా. అంతే. బా, ఇంట్లో గణపతి బయటకి ఎందుకు వచ్చాడంటే అందుకు వచ్చాడు, ఇది అసలైన కారణం. కారణం అదే. ఓకే. వాళ్ళు ఒక పర్పస్ పైన ఒక కారణం చేత పెట్టింది, మనకి ఇది కల్చర్ బయట లాగా కలుసుకోవటానికి ఒక వచ్చేసింది. వంక కావాలి వాళ్ళకి, అవును. ఒక సమావేశ స్థలం కావాలి. ఉమ్, ఉమ్, దేవుడి కంటే పోన్లే వీళ్ళ పూజ కాబోలని ఊరుకునేవాళ్ళు వాళ్ళు, ఉమ్. అందుకని అక్కడ చేరేవాళ్ళు. ఓకే. ఈ కారణం ఎవరికి తెలియక తె- గల్లీ గల్లీనో ఇంకా రెండు రెండు విగ్రహాలు పెడతారు. ఈ గల్లీ వాళ్ళు ఇలా పెట్టినంటే మనం ఇంకా పెద్ద పెట్టాలని చెప్పేసి అవును. ఆర్థిక స్థాయిని చూపించుకోవడానికి ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఉమ్. ఇలా ఇన్ని వినాయకులు అయిపోయాయి బయట. యాక్చువల్లీ ఇప్పుడు కూడా అలాంటి కలిసినప్పుడు ఏదైనా ఒక సోషల్ సమస్య ఏదైనా ఉంటే ఆ రోజు ఆ సమస్య ఆ సభలో మాట్లాడుకుని ఆ సమస్యను తీర్చుకుంటే మన మన గల్లీలో వాటర్ సరిగా నీరు పోవటం లేదో రావటం లేదో ఉమ్, కదా, అవును. రోడ్డు పాడైందనో ఏదో చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు చక్కగా ఆ కార్యక్రమం ఏదో చేసుకుంటే మంచే కదా. అవును. ఏదైతే మంచి జరుగుతుంది చివరికి. అది. అమ్మ ఇంకొకటి, చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే చాలు బ్యాగ్లో ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ బయట పెట్టేసి గంధంతో చక్కగా ఇలా దిద్దేసుకుని మొక్కుమని చెప్పేసి అనేవాళ్ళు. అవును. ఎందుకని చెప్పేసి వినాయక చవితికి బుక్స్ పైన అలా పెట్టడం, ల్యాప్టాప్స్ పైన కూడా పెడుతూ ఉంటారు. అవును. రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ముందర పుస్తకాల మీద పెట్టారు, ఇప్పుడు అంతా PDF లు అయిపోయినందుకు. డిజిటల్ స్టడీస్ అయిపోయాయి కదా, కనుక అవి కూడా వచ్చేసాయి. కనుక ఇవన్నీ ఎందుకంటే ఏదైనా చదువు మొదలు పెట్టేటప్పుడు గణపతిని ప్రార్థించి మొదలు పెట్టడం. గణపతి విద్యాధి దేవత. ఓకే. తొండమున ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ అని ఉంటుంది కదా, అక్కడే కోరిన విద్యలకెల్లా నొజ్జయే ఉండేది ఓయి గణాధిప నీకు మొక్కెదన్ అంటున్నావా. కోరిన విద్య కల్లా, అది కంప్యూటర్ విద్య కానీ మామూలుగా పుస్తకంలో విద్య కానీ మరొకటి కానీ, నృత్యం కానీ గానం కానీ ఏదైనా సరే, ఏ విద్య నువ్వు కోరుకుని చేస్తున్నావో ఆ విద్యల కల్లా వజ్జయే, వజ్జ అంటే ఉపాధ్యాయుడు, గురువు. నువ్వు ఏ విద్య చెప్పమన్నా ఆయన చెప్తాట, ఆయన సకల విద్యా స్వరూపుడు. కోరిన విద్యలకెల్లా నొజ్జయే ఉండేడు ఓయి గణాధిప నీకు మొక్కెదన్ అని మరి ఆయన మరి అన్ని విద్యలు వచ్చిన ఆయన దగ్గర ముందర బ్లెస్సింగ్ తీసుకోవాలి కదా. అవును కదా. కనుక మన పుస్తకం మీద రాసేసి చక్కగా పసుపు బొట్టు గంధం బొట్టు పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టి ఆయన పాదాల దగ్గర పెట్టి ఇగో ఈ విద్య నేను మొదలెడుతున్నాను, ఆశీర్వదించి మొదలు పెట్టించు అని చెప్పాలి. ఓకే, ఇది రీజన్. అన్ని రకాల మతాల్లో గాణపత్యం ఒకటి. ఆ గాణపత్యం అంటే గణపతిని ఆరాధించే వర్గం వాళ్ళు. గణపతే వాళ్ళ ప్రధాన దేవత. అలాంటి వాళ్ళకి గణపతే విద్య చెప్పే గురువు కూడా. ఓకే. అందుకని చెప్పేసి మంచిగా బుక్స్ పైన కానీ పుస్తకాల పైన అలా రాపిచ్చేస్తారు. వజ్జ అంటే ఉపాధ్యాయుడు. ప్రకృతి వికృతి అని పదాలు ఉంటాయి కదా, వజ్జ అనేది వికృతి పదం. అమ్మ ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి పిల్లలందరికీ కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టమైంది. ఎందుకంటే అందరూ కలుస్తారు. నిజం చెప్పాలంటే వినాయక చవితి అనేది పూజలు ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఒకవైపు వెళ్తూ ఉంటాయో, కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఐక్యమత్యంగా కలిసి ఒక పనిని ఆర్ ఒక ఈవెంట్ని కలిసి చేయడము,
ఒక ఐక్యమత్యం అనేది, యూనిటీ అనేది మనకి కనిపిస్తా ఉంటది. ఎవరి ఇళ్లలో, ఎవరి లైఫ్‌లలో వాళ్ళు బిజీగా ఉన్న కాలంలో ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ మంచిగా కలుసుకొని సోషల్ లైఫ్ కూడా బాగుంటుంది. మంచిగా చాలా ప్రేమగా మాట్లాడుకోవడం. పిల్లలకైతే ఇంకా అదొక పెద్ద పండుగ ఇంకా. రోజు సాయంత్రం అక్కడ పూజల కోసం కలవడము, నైవేద్యం రకరకాల నైవేద్యాలు తినడం ఇదంతా చాలా బావుంటది గదా! అసలు వీళ్ళందరికీ కూడా చిన్న కానివ్వండి, పెద్ద కానివ్వండి, ఎవరైనా గానివ్వండి, ప్రతిరోజు చాలా సులభంగా చదువుకునే ఒక శ్లోకం చెప్తారా? హ్యాపీగా వాళ్ళు రోజు చదువుకునేలాగా? శ్లోకాలు గణపతికి చాలా ఉన్నాయి. హ్మ్. అసలు గణపతి పంచరత్నమాల అని అదొక 5 శ్లోకాలున్నాయి. అవి హుహు. కూడా చదువుకోవచ్చు. చక్కగా రోజు కూర్చొని చదువుకోవచ్చు. హ్మ్. ఒక శ్లోకం మాత్రం కొద్దిగా ఎప్పుడు అసలక్కడ ఆ శ్లోకం గణపతిది అని చెప్పుకుంటున్నాం. ఆ! అందరికి అది గణపతిది అని కాదనే వాళ్ళెవరు ఉండరు. హ్మ్. ఆ శ్లోకం ఏంటంటే, హ్మ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం హ్మ్. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. హుహు. అన్ని విఘ్నాలు శాంతించటం కోసం, సర్వ విఘ్నాలు శాంతించటం కోసం హ్మ్. ఈయనకి ధ్యాయేత్ ధ్యానం చేస్తున్నాం. ఎవరు హ్మ్. ఆయన? హ్మ్. శుక్లాంబరధరం, శుక్ల అంటే తెలుపు అని అర్థం. హుహు. తెల్లని వస్త్రాలు ధరించినవాడు. హ్మ్. అంబరం అంటే వస్త్రం. ఓకే. శుక్లాంబరధరం. హ్మ్. శశివర్ణం, చంద్రుడి వర్ణం వంటివాడు, అంటే చక్కగా తెల్లటి మొహం అది అలా ఉన్నవాడు. హ్మ్. శశివర్ణం, చతుర్భుజం, 4 భుజాలు ఉన్నవాడు. హ్మ్. ప్రసన్నవదనం, ప్రసన్న వదనంతో ఉన్నవాడు. హ్మ్. అటువంటి దేవుణ్ణి నేను అన్ని విఘ్నాలు హరించటం కోసం ప్రార్థిస్తున్నాను. అంటే అన్ని విఘ్నాలు శాంతపడిపోవాలి, ఏ విఘ్నాలు రావద్దు అని. హుహు. దీంట్లో గణపతి పేరు ఎక్కడుంది? హ్మ్. మరి ఎందుకని ఇది కానీ గణపతి చదువుతున్నారు? స్తోత్రంగానే ఇది ఆ! ప్రసిద్ధి కదా! అవునవును. లోకల్లో అందరూ ఎవరు చెప్పుకున్నా ముందర గబగబా గణపతి ప్రార్థన అవును. చేయమనంగానే హ్మ్. చకచకా ఈ శ్లోకం చెప్పేస్తున్నారా? హ్మ్. హ్మ్. మళ్ళీ దీని తర్వాత అగజానన పద్మార్కం అంటే అక్కడ గజానన అంటే ఏనుగు ముఖం కలవాడా అనే మాట ఉంది కనుక అది గణపతిదని తెలుస్తోంది. హ్మ్. కనుక వక్రతుండ మహాకాయ, ఆ శ్లోకంలో కూడా వక్రతుండ ఉంది అంటే హ్మ్. ఈ తెలిసిపోతోంది ఇవన్నీ. హ్మ్. ఇవన్నీ తెలిసాక ఇక్కడ దీంట్లో ఎక్కడ గణపతి రూపం గాని, పేరు అసలెక్కడ ఆయన కట్టుకున్న రావట్లేదు. బట్టలు చెప్పాడు, ఆయన శరీర వర్ణం చెప్పాడు, ఆయనకు హ్మ్. 4 బాహువులు ఉన్నాయని చెప్పాడు. హ్మ్. ప్రసన్న వదనం అని చెప్పాడు. హ్మ్. గణపతిది ప్రసన్న వదనం. హుహు. గణపతి ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటాడు. హుహు. అందుకని ఈ శ్లోకాన్ని గణపతికి అన్వయించి చదువుకుంటున్నాం. ఓకే. ఓకే. ఇది చాలా మందికి తెలీదు గదమ్మా! అసలు కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది గదా! అసలు ఎవరు అడగరు. హ్మ్. హ్మ్. ఇది గణపతికి ఎందుకయింది, ఎలా అయిందని ఎవరు అడగరు. ఆ! డీప్‌గా ఆలోచించి దేనికేంటి అని ఆలోచించేంత ఇప్పుడెక్కడో ఉంది. కానీ ఇది శ్లోకం ఉంటే రీజన్. నాకు ఇది గుర్తొచ్చి చెప్తున్నాను. బావుంది. బావుంది. అమ్మ ఇంకొకటి నాకు గుర్తుంది పూజకెళ్ళినప్పుడు వినాయక చవితి రోజు ఫస్ట్ పూజ గానివ్వండి, పూజ చేసినప్పుడు అయ్యగారు చెప్పినట్టు గుర్తు. ఆహ్, అప్పుడేనా పైన చందమామను చూడొద్దు అని చెప్పేది? అవునవునవును. హ్మ్. అది ఎందుకమ్మా? అసలు చందమామను ఎందుకు అది చూడకూడదు? ఆ కథలోనే ఉంటుంది. హ్మ్. చందమామను చూడొద్దు అనలేదు. ఆ! ఈ పూజ చేసుకుని అక్షింతలేసుకుంటే చందమామను చూడొచ్చు అని. హుహు. అది ఒక శాపం వచ్చింది. హుహు. చంద్రుడికి. హుహు. వినాయకుడు చక్కగా ఇలా ఇంటింటా తిరిగి అవి తిని, ఇవి తిని పొట్ట ఇంత పెరిగిపోయి అసలే పెద్ద పొట్ట హ్మ్. తినేసి తల్లి తండ్రికి నమస్కారం పెట్టడానికి వచ్చాడు. పుట్టినరోజు కదా! అవును. ఓకే. ఆ! నమస్కారం పెట్టడానికి వస్తే చక్కగా సాష్టాంగం పెడదామంటే పొట్ట ఇలా వచ్చి మధ్యలో సీసా ఆడుకున్నట్టు అయిపోయిందనమాట. ఇటు లేతే అటు. హుహు. హుహు. చక్కగా కాళ్ళు, చేతులు కరచరణాలంటారు. హ్మ్. కరమంటే చేతులు, చరణాలంటే కాళ్ళు. హ్మ్. చక్కగా ఒక్కసారి భూమి మీద అంటల్లా. ఇదంతే అదంటల్లా, అదంతే ఇదంటల్లా. హ్మ్. పొట్టెత్తుగా మధ్యలో అడ్డం వచ్చేసింది. హ్మ్. అది చూసి శివుడు నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు కదా! ఆయన చంద్రశేఖరుడు. హుహు. ఆయన నవ్వాడు. చంద్రుడు నవ్వాడు. హుహు. ఇంత అతిగా తినేసి ఇంకా చేతుల నిండా వీలేనన్ని పట్టుకుని వచ్చాడు తండ్రి నమస్కారం పెట్టడానికి. అది చూసి హ్మ్. నవ్వేసరికి చంద్రుడు నవ్వంగానే దిష్టి కొడుతుంది. హ్మ్. చంద్రుడి పేరు రాజు. హుహు. రేరాజు కదా ఆయన. అవును. ఆ రాజు గారి దృష్టి పడితే ఏదైనా పాడైపోతుంది అని ఒక సామెత. హుహు. ఆ రాజు దృష్టి పడింది ఇక్కడ. హ్మ్. గణపతికి పొట్ట పగిలిపోయి ఆ పొట్టలో వస్తువులన్నీ, కుడుములన్నీ బయటకు దొర్లిపోతూ వచ్చాయి. హ్మ్. గణపతి ఆహ్, అయిపోయింది. అవునా? ఆ! అయిపోయేసరికి పార్వతి ఏడిచింది. తన ముద్దుల పిల్లాడు ఇలాగా అన్యాయంగా చనిపోయాడు. ఈ చంద్రుడి దృష్టి వల్ల కదా! ఆ! అనేసరికి చంద్రుడిని ఏంటి ఇలా అయిందని ఏడుస్తోంది ఆవిడ. చంద్రుడికి శాపం పెట్టింది. హ్మ్. నిన్నెవరు చూస్తే వాళ్ళకి అపనిందలు కలుగుగాక అని శాపం పెట్టేసింది. హుహు. పెట్టింది. ఇక్కడ ఈ పిల్లాడిని మరి బతికించుకోవాలి. హ్మ్. ఏడుస్తుంటే అప్పుడు దేవతలందరూ వచ్చి వీడిని మళ్ళీ పునర్జీవితుడిని చేసి హుహు. ఈయన్ని చక్కగా మళ్ళీ అన్ని శక్తులు వచ్చేలాగా ఆశీర్వదించి మళ్ళీ లేపారు. మరి పార్వతిని సమాధానపరచాలి కదా! అవునవును. అయిపోయింది. కానీ చంద్రుడి శాపం అలా ఉండిపోయింది. హుహు. అప్పటి నుంచి ఎవరు కూడా పైకి ఆకాశంలో చంద్రుడు ఆహ్లాదంగా ఉంటాడు. చూద్దామంటే చూస్తే ఏం నిందలొస్తాయో అని భయపడి ఎవరు పైకి చూడటంలా. ఓకే. ఎన్నాళ్ళు ఉండగలుగుతాం పైకి చూడకుండా? ఏదో అవునవును. సమయంలో చూసేస్తాం గదా! అనుకోకుండా. కదా! హ్మ్. హ్మ్. కనుక
అప్పుడు కృష్ణావతారంలో కృష్ణుడు మళ్ళీ తన మీద ఒక నింద వస్తే ఆ నింద బాపుకుని వచ్చాడనమాట. అంటే ఉమ్, అంతకు ముందర చంద్రుడిని చూశాడు. ఈయన చూడకూడదు అని పైకి చూడకుండా ఆ, ఉమ్, పా పాల పాలు పితుక్కోవటానికి గోశాలకు వెళ్ళి పాలు పితుకుతుంటే ఆ పాలల్లో కనిపించింది చంద్రుడు. ఉమ్, అమ్మో, పాలల్లో చంద్రుడు కనిపించింది, నేను చూసేసినట్టే నాకేం వస్తుందో అనుకుని భయపడ్డాడు. ఉమ్, భయపడ్డట్టే సత్రజిత్ వచ్చి నా సెమంతకమణి నువ్వు వెతుకుపోయావు, మా తమ్ముడిని చంపేశావు అని ఓ నింద వేశాడు. ఉమ్, సరే ఈ కృష్ణుడు వెళ్ళి పెద్ద యుద్ధం చేసి ఆ చక్కగా ఈ మణిని తీసుకొచ్చాడు, సెమంతక మణిని, దాంతోపాటు ఒక కన్యకామణి జాంబవతిని కూడా పెళ్లి చేసి తీసుకొచ్చాడు. ఉమ్, ఉమ్. అందరూ అనుకుంటున్నట్టు కృష్ణుడికి సత్యభామ రెండో భార్య కాదు, మూడో భార్య. ఆహా, రుక్మిణి మొదటి భార్య, జాంబవతి రెండో భార్య, మూడో భార్య సత్యభామ. ఆహా. తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి అప్పచెప్పేసి, ఇదిగో నీ మణి నీకు ఇచ్చేస్తున్నాను, నేను నీ తమ్ముడిని చంపలేదు, ఆ అడవిలో జంతువు చంపింది అని చెప్పాడు. ఉమ్, చెప్పాక వాళ్ళు క్షమాపణ చెప్పుకుని సత్యభామనిచ్చి పెళ్లి చేశారు. ఉమ్, ఆ సెమంతక మణిని సత్యభామకే ఆవిడకి కానుగ్గా ఇచ్చి పంపించారు. ఈయనకి ఇస్తే నేను తీసుకోను అన్నాడు. ఉమ్, సత్యభామకి ఇచ్చి పంపించారు. ఉమ్. అప్పుడు అందరూ వచ్చి అడిగారు కృష్ణుడిని, నువ్వు గనక ఇలాగ చేసుకోగలిగావు, అవును. మాకందరికీ నిందలు వస్తాయి, మేమెలా చెయ్యాలి అని. ఉమ్, వినాయకుడికి పూజ చేసుకోండి, ఆ రోజు ఉమ్, పూజ చేసుకుని అక్షింతలు నెత్తిన చల్లుకోండి, ఉమ్. అప్పుడు ఎవరికి నిందలు రావు అన్నాడు. ఓకే, అంతే. ఓకే. ఒకవేళ అనుకోకుండా చూసేస్తే అక్షంతలు వేసుకోకుండా అప్పుడు వెళ్ళి మొక్కుకొని మళ్ళీ అక్షంతలు వేసుకుంటే సరిపోతుందా అమ్మ? అది నమ్మకం మాత్రమే. ఇప్పుడు ఉమ్, కాకపోతే నిందలు ఎవరి మీదకి రావట్లా, ఈ రోజుల్లో అందరికీ ప్రతిదానికి ప్రతి వారికి నిందలు వస్తూనే ఉన్నాయి కదా. ఉమ్, ఉమ్, కనుక ఏదైనా సరే ఇలా చేసుకుంటే అదొక ఒక సాంత్వన, ఉమ్, ఉమ్. ఒక హెల్ప్ ఉన్నట్టు, ఒక భరోసా ఉన్నట్టు. అవును. ఉమ్, దీనికి కూడా ఇంకొక ఇది కూడా చెప్పారు. ఏదైనా ఇలాంటి చూస్తే పొరపాటున చూశానని పక్కన ఎవరికైనా చెప్పుకుని వెంటనే చెప్పుకున్నాను కనుక ఆ దోషం దాటిపోయింది అని, ఉమ్హుం. అది కూడా ఒకటి చెప్తారు. ఓకే, ఓకే. చాలా విషయాలు మాట్లాడుకున్నాం అమ్మ వినాయక చవితి గురించి. ఆ, సాధారణంగా మాట్లాడుకునేటివి కాకుండా కొత్త కొత్త విషయాలు, అందరికీ మనసులో ఉండే సందేహాలు, ఎవరిని అడగాలో తెలియక అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఈ జనరేషన్ వాళ్ళకి సరిగ్గా ఇదే సాంప్రదాయం అనుకొని రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ఇదే కదా భవిష్యత్తులో అవును, ఫాలో అంతే. అవుతారు. మనం చెప్పకపోతే, ఉమ్. తెలిసిన వాళ్ళు చెప్పకపోతే తెలియని వాళ్ళకి తెలిసే అవకాశం ఎప్పటికీ ఉండదు. ఉమ్, నేను ఇవి చెప్పడానికి కూడా కారణం అదే. ఉమ్, నాకు తెలిసింది నాతో అంతమైపోకూడదు కదా. అవును. నా కోసం కాదు ఈ జ్ఞానం పుట్టింది, అందరి కోసం కూడా. అవును, కనుక ఇది అందరికీ పంచాలి అని, అంతకంటే ఏం లేదు. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్తేనే రేపు ముందు తరాల వాళ్ళకి అందుతుంది. ఇలాంటి వాటి వెనుక ఉన్న అసలైన కారణాలు ఏంటో అర్థమవుతాయి. ఈ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకే అనేక విషయాలు తెలిసాయి. ఆహా, దీని వెనుక ఇదా కారణం, ఎందుకు వచ్చిందా ఇది అని చెప్పేసి. మామూలుగా కాలనీలలో చూస్తుంటే ఇదే కల్చర్ ఏమో, ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకోవాలేమో అన్నట్టుగా అభిప్రాయం అనేది అందరిలో ఏర్పడుతుంది కదమ్మా. మీ యొక్క దీని పట్ల ఉన్న మీ జ్ఞానం అంతా కూడా మన యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా.